జాతకంలో ఏ దోషం ఉన్నా నవగ్రహ ఆరాధన ద్వారా ఆ ప్రభావం తగ్గించుకోవచ్చని భావిస్తారు. ఆలయాలు వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే శివాలయంలో ఉండే నవగ్రహాలకే ఎక్కువ పవర్ ఉంటుందా? ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నవగ్రహాల స్థానాన్ని బట్టి ఓ వ్యక్తి జాతకం నిర్ణయిస్తారు. అవి మంచి పొజిషన్లో ఉంటే పర్వాలేదు, కానీ నీచ స్థితిలో ఉంటే మాత్రం జీవితంలో లెక్కలు మారిపోతాయి. ఆరోగ్యం, ఉద్యోగం, బంధాలు, బంధుత్వాలు, ఆర్థిక పరిస్థితి, ఆయుష్ అన్నీ వీటి సంచారంపైనే ఆధారపడి ఉంటాయి. అందుకే నవగ్రహాల్లో ఏ గ్రహ సంచారం బాగోపోయినా వాటిని శాంతింపచేసేందుకు దోష నివారణ పూజలు చేస్తుంటారు. ఇప్పుడంటే భక్తులు దర్శించుకునేందుకు వీలుగా ఉండేందుకు వైష్ణవ ఆలయాల్లో, ప్రత్యేక ఆలయాల్లోనూ నవగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. కానీ గతంలో ఎక్కువగా శివాలయాల్లోనే ఉండేవి. అసలు నవగ్రహాలకి శివుడికి ఉన్న సంబంధం ఏంటి? నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి ఒక్కో అధిష్టాన దేవతను నియమించినది శివుడే. గ్రహాలకు మూలమైన సూర్యుడికి అధిదేవత శివుడు. ఈ కారణంగానే గ్రహాలన్నీ కూడా శివుడి ఆదేశానుసారమే సంచరిస్తూ ఉంటాయి. అందుకే శివాలయాల్లో నవగ్రహాలు ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటాయి. ఆదిదేవుడైన పరమశివుడి అనుగ్రహం ఉంటే నవగ్రహ దోషాలుండవని పండితులు చెబుతారు. అందుకే మిగిలిన ఆలయాల్లో కన్నా శివాలయాల్లో ఉండే నవగ్రహాలు పవర్ఫుల్ అని అంటారు. ముఖ్యంగా శనివారం త్రయోదశి కలిసి వచ్చిందంటే ఆ రోజు ఎంత పవర్ఫుల్ అంటే, శనివారం శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు, అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ఇష్టమైన రోజు. శివకేశవులతో పాటు శని జన్మించిన తిథి కూడా త్రయోదశి. అందుకే శని త్రయోదశికి అంత విశిష్టత. ఈరోజు పరమేశ్వరునికి, శనికి ప్రత్యేక పూజ చేస్తే ఏలినాటి శని, అష్టమ శని దోషాలు తొలగిపోతాయని చెబుతారు. నవగ్రహాలకు పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. నవగ్రహాలను చేతితో తాకుతూ ప్రదక్షిణలు చేయరాదు. నవగ్రహాల దగ్గరకు వెళ్ళేటప్పుడు సూర్యుడు భగవానుని చూస్తూ లోపలికి ప్రవేశించాలి. చంద్రుడి నుంచి కుడివైపుగా నడుస్తూ 9 ప్రదక్షిణాలు చేయాలి. నవగ్రహాల పేర్లు మనసులో తలుచుకుంటూ మండపం నుంచి బయటకు రావాలి. నవగ్రహాలకు మన వీపు చూపకుండా బయటకు రావాల్సి ఉంటుంది.